షేర్ మార్కెట్ ఎంత లోతైన బావంటే దేశంలో ఉన్న డబ్బు దాహం మొత్తం తీర్చేస్తుంది. వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ మనీ మేకింగ్ మిషన్, ఇట్స్ మనీ గ్రోయింగ్ మిషన్. మీ దగ్గర మనీ ఉంటే మాత్రమే స్టాక్ మార్కెట్ అనేది వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్, రిలయన్స్ అనే ఒక కంపెనీ ఉంది, దానికి గ్రో అవ్వడానికి మనీ లేదు. అప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో దాని స్టాక్స్ అనేది సేల్ చేస్తుంది ఇన్వెస్టర్స్కి. ఆ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ సేల్ చేయడం వల్ల ఆ స్టాక్స్ది ప్రాఫిట్ వస్తుంది. దీంతో ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ పొందుతారు, ఆ కంపెనీని గ్రో అవుతుంది. దీన్నే స్టాక్ మార్కెట్ అంటారు. అండ్ ఇంకా దీంట్లో 3 టైప్స్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి లార్జ్ క్యాప్, సెకండ్ది వచ్చేసి మిడ్ క్యాప్, థర్డ్ది వచ్చేసి స్మాల్ క్యాప్. ఈ లార్జ్ క్యాప్ని బ్లూ చిప్ కంపెనీ స్టాక్స్ అంటారు. అంటే దీంట్లో పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ టాటా, రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్. సెకండ్ది వచ్చేసి మిడ్ క్యాప్, దీంట్లో స్టార్టప్స్ అండ్ ఐటీ కంపెనీస్ ఉంటాయి. థర్డ్ది వచ్చేసి ఈ స్మాల్ క్యాప్, దీన్ని టిన్నీ స్టాక్స్ అని కూడా అంటారు. దీంట్లో స్టాక్స్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంటాయి. దీంట్లో చాలా రిస్క్ ఉంటుంది, ఇంకా తొందరగా ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకా హై రిస్క్ హై ప్రాఫిట్స్. రిస్క్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ ఆదర్శ్ యాదవ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్.